ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని ప్రజలందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణకుచు సంతోషించుడి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 11వ చరణంలో కీర్తనకారుడు దావీదు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుని ఎడల మనం కలిగి ఉన్నటువంటి భయభక్తులను బట్టి ఆయనను సేవించేటువంటి ఆ యొక్క అనుభవం మనకు కలిగి ఉన్న వారంగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎంతగానో దీవించబడే వారంగా ఉంటామని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. మన పితరుడైనటువంటి అబ్రహాము దైవజనుడు తన యొక్క కుమారుడైన ఇస్సాకును దేవుడు బలిగా అర్పించమని చెప్పినప్పుడు మోరియా పర్వతం మీదకి ఇస్సాకును తీసుకుని వెళ్ళి ఆయన బలి అర్పించడానికి ఏమాత్రం కూడా వెనుక తీయలేదు. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనంలో దేవుడిచ్చిన సాక్ష్యం ఇది: నీకు ఒక్కడైన నీ కుమారుడు నాకు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని దేవుడే సాక్షాత్తు సాక్ష్యం ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీకు ఇష్టమైనటువంటిది దేవునికి ఎప్పుడైతే నువ్వు ఇవ్వడానికి ఇష్టపడతావో అందును బట్టి దేవుని నువ్వు ప్రేమించేవాడుగా ఉంటున్నావని దేవుడు గుర్తించి దేవుడు అబ్రహాముకు కలుగజేసిన ఆశీర్వాదము నీకు నాకు కలుగజేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనంలో దేవుని యొక్క దాసుడు కీర్తనాకారుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని సెలవిస్తున్నాడు. ఈ గొప్పదైనటువంటి మేలు గొప్ప దేవుడు నీకు అనుగ్రహించాలని కోరుతున్నాడు. అప్పుడు ఆ గొప్ప మేలును మనం అనుభవించి మన జీవితంలో దేవుని గొప్ప చేసే వారంగా ఉండాలి. అలాగ ఉండాలి అంటే మనం ప్రతి విషయంలో ఆయన నామాన్ని గొప్ప చేసే వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి అబ్రహాము దైవజనుడు వలె మనం కూడా నడుచుకునే వారంగా ఉంటాము, మన జీవితంలో దేవుడు అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సిలువలో బలిగా విచ్చబడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, గడగడ వణుకుచు ఆయనను సేవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన పితరుడైనటువంటి యెహోషువ నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి సాక్ష్యం మన జీవితంలో కలిగి ఉండి భావితరాలకు మార్గదర్శకులుగా ఉందుగాక.